Hey amigos, welcome to T5. We have Inaya Sultana. మాట్లాడదాం. హాయ్ ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మాహి, హవ్ యూ? ఐఎమ్ సూపర్. అసలు ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే, ఏంటి అసలు పోస్ట్లు ఏంటి ఇన్స్టాగ్రామ్లో? అందరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. అందరూ అదే అడుగుతారు. మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి, దాని గురించి కూడా అడగచ్చు కదా. సరే పోనీ మీ గురించి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడేంటి మూవీస్ గురించి చెప్పండి. ఏ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి, ఏం చేశారు రీసెంట్గా అసలు? ఓకే, ఫస్ట్ మనం మంచి హ్యాపీ మూడ్లో మాట్లాడుకుందాం మన మూవీస్ గురించి. సో ఐమ్ సో ఎక్సైటెడ్. నేను ఇప్పుడు శివం బజే అనే మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను అండ్ ఇట్స్ వన్ ఆఫ్ కీ రోల్. అది నేను అర్బాజ్ ఖాన్ గారితో చేశాను. నా కాంబినేషన్ మొత్తం ఆయనతోనే వచ్చింది అండ్ దాంట్లో అశ్విన్ గారు హీరో. August 1st వస్తుంది. ప్లీజ్ అందరు వెళ్ళి థియేటర్స్కి చూడండి. ఇట్ వాజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. చాలా 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 అంటే లైక్ అందరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఉంటాయి, థ్రిల్లర్ కైండ్ ఆఫ్. అండ్ మైథాలజీ మనకి ఇప్పుడు చాలా మందికి నచ్చుతుంది, లైక్ హనుమాన్, కల్కి. ఇది కూడా ఆ కైండ్ ఆఫ్ జోనర్లో అంటే లైక్ అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీరందరూ మీ అభిప్రాయాలు కూడా తెలపండి మూవీ చూసిన తర్వాత. ఎస్. సో ఎలా ఎంత టఫ్ అయింది మీకు అంటే లైక్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఓకే ఫేమ్ వచ్చింది, బాగా వచ్చింది, బట్ మూవీస్ ఆపర్చునిటీ గెయిన్ చేయడానికి ఎంత టఫ్ అయింది? ఇట్స్ సో మచ్ ఎఫర్ట్. లైక్ ఎలా చెప్పాలంటే చాలా టైం టేకింగ్ అండ్ ఎఫర్ట్ పెట్టాలి అండ్ ఈగో ఉండకూడదు. బికాజ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఒక ఫేమ్ వచ్చింది, ఇది వచ్చింది అంటారు కదా, అది వచ్చిన తర్వాత కూడా లైక్ నేను ప్రతి మూవీ ఆఫీస్కి వెళ్ళి నేను ఎవరో తెలియనట్టుగా నార్మల్ పర్సన్గా వెళ్ళి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిన మూవీస్ నేను ఇప్పుడు చేస్తున్నవి. సో దే మ్యాక్సిమం నేను ప్రతి మూవీ ఆఫీస్కి తిరిగాను. లైక్ ఫస్ట్ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఎలా తిరిగేదాన్ని మూవీ ఆఫీస్కి, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసా. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అందరూ లైక్ బిగ్ బాస్ అనే ఫేమ్లో ఉంటారు, బట్ నేను దాంట్లో ఉండలేదు, నాకు ఉండాలనిపించలేదు. నేను మూవీస్ చేయాలని అల్టిమేట్ నా గోల్ కాబట్టి ఐ స్టార్టెడ్. అండ్ అది స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఒక టైం పట్టింది. ఆ టైం వరకు ఐ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్లో వెళ్ళకూడదని చెప్పి ఐ వెంట్ అవుట్. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ డిప్రెషన్, బట్ వచ్చేస్తుంది కదా. సో వినయ్ గారు అంటే లైక్ ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ఒక ఫేమ్ అంత పాపులారిటీ వాళ్ళందరినీ చూసిన తర్వాత దానిలో ఎన్ని రోజులు ఉన్నారు? బయటకు వచ్చి ఇప్పుడు మీరు చెప్పారు కొంచెం టైం పట్టింది, నేను మళ్ళీ అగైన్ నేను నార్మల్ అయ్యి ఆఫీసులకు వెళ్ళి నా ఛాన్సెస్ గురించి దాని గురించి అడగడం కానీ ఆడిషన్స్ ఇవ్వడం కానీ అని. సో మీరు అడిగింది యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. అందరూ ఆ ఫేమ్లో అంటే మ్యాక్సిమం అయినా ఒక 6 months అయినా ఉండొచ్చు, బట్ నేను బయటకు వచ్చినప్పటి నుంచి అలా ఉండలేదు. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఈ ప్రపంచం ఫస్ట్ అర్థం కాదు సడన్గా, అండ్ ఫేమ్ వచ్చింది. నేను అది ఫస్ట్ నుంచే తీసుకోలేదు. మై ఫ్రెండ్స్ నోస్ నేను ఎలా ఉన్నాను అండ్ ఐ విల్ బీ నార్మల్ చిల్, అందరితో నార్మల్గానే ఉన్నా. అరే నువ్వు బయట వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు ఇలా అంటే లైక్ వీళ్ళు మాట్లాడడానికి కొంచెం ఇలా ఉంటారు, బట్ నువ్వు అలా కాదు, ఎంత నార్మల్గా ఉన్నావు హౌ అని అంటే లైక్ దాంతో నాకు ఫరక్ పడలేదు. బికాజ్ నేను అనుకున్న అంటే లైక్ ఎంత పైకి ఎదిగినా నార్మల్గానే ఉండాలి, అదే డౌన్ టు ఎర్త్గానే ఉండాలనేది నా ఒపీనియన్. అండ్ మనం ఏదైనా మనకి ఫేమ్ వచ్చిన వెంటనే ఇంకొకరిని అలా కిందకి చూడడం, వీళ్ళు మనకంటే చిన్నోళ్ళు అలా ఏం కాదు. నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో కూడా నేను మాట్లాడడం ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటా. సో నాకేం ప్రాబ్లం ఉండదు దానికి. అంటే బేసికల్లీ నేను అంతే. కానీ ఏంటి అంటే నాకు మూవీస్ మీద ఎక్కువ పిచ్చి ప్రాణం కాబట్టి అవి రావడానికి నాకు కొంచెం టైం పట్టేసరికి తీసుకోలేకపోయాను. అప్పుడు ఆ టైంలో డిప్రెషన్ కైండ్ ఆఫ్ వచ్చింది. అండ్ నేను ఆ షోస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు. చాలా షోస్ వచ్చాయి, సీరియల్స్ అయితే ప్రతి అంటే లైక్ ప్రైమరీ ఛానల్ అంటారు కదా, ఆ ఛానల్స్ అన్నిట్లో 4 ఛానల్స్ నుంచి నాకు సీరియల్ ఆఫర్స్ వచ్చాయి. బట్ నేను నో చెప్పేశాను, నాకు సీరియల్స్ కాదు, నా అల్టిమేట్ గోల్ మూవీస్ 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 అనే. నేను వచ్చినప్పటి నుంచి కూడా అదే ఉన్నా. సో అందుకే కొంచెం టైం పట్టింది. మీరు అన్నది ఈ డిప్రెషన్ అంటే మూవీస్ గెయినింగ్ ఆపర్చునిటీ అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి మేము ఇవ్వమండి ఛాన్స్. బిగ్ బాస్ వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు మొహం మీద చెప్పి పంపించేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఆఫీసెస్లో అలా బిగ్ బాస్ వాళ్ళకి మేము బిగ్ బాస్ అంటేనే ప్రొఫైల్ తీసి పక్కన పెట్టేస్తున్నారు. సో ఫస్ట్లో అలా ఉండే. తర్వాత నేను ఆడిషన్కి వెళ్ళి మాట్లాడి ఆడిషన్కి వెళ్ళి కూడా వచ్చేయకుండా అక్కడ వెయిట్ చేసి ఒక 1 or 2 hours వెయిట్ చేసి డైరెక్టర్ని మీట్ అయ్యి, సార్ నేను అలా కాదు అంటే లైక్ అందరూ అనుకున్నట్టు కాదు, నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను, నాకు ఇలానే కావాలి, నాకు రెమ్యూనరేషన్ ఇదే కావాలి అని
ఐ నెవర్ డిమాండ్. నాకు డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ నాకు క్యారెక్టర్ కావాలి కానీ రెమ్యునరేషన్ కాదు. అంటే నాకు నా ఇంత ఫేమ్ ఉంది, నాకు ఇంత మనీ కావాలని నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు. సో వాళ్ళు కన్విన్స్ అయ్యి నాకు మూవీ ఇవ్వడానికి ఇట్ టుక్ ఏ టైమ్ యాక్చువల్లీ. సో ఆ టైం వరకు అర్థం కాదు కదా మనకి వస్తుందా రాదా అనే ఒక ఆ ట్రామాలో అయిపోయింది. అండ్ నేను దీంట్లో ఉండకూడదని అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళిపోయాను. ఉండకూడదు కదా, బికాజ్ మనం ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్తామో మనము మంచి పనులు చేయలేము ఇంకా. సో డిప్రెషన్ కిల్స్ అస్ ఆబ్వియస్లీ. అందుకని ఆ జోన్లోకి వెళ్ళకూడదని చెప్పి నేను ఎక్కువ ట్రిప్స్కి తిరిగాను ఫుల్గా. అప్పుడు ఎవరు ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళతో వెళ్ళిపోవడం, సింగిల్గా వెళ్ళిపోవడం. సో ఐ హ్యాడ్ ఫన్ ఫుల్గా. నాకు సోలో ట్రిప్స్ ఇష్టం అండ్ నాకు ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. సో నేను నా మూడ్ని డైవర్ట్ చేశాను. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీ ఎంటైర్ థింగ్ అనేది ఎవరికి తెలియదు, అంటే లైక్ పాస్ట్ అనేది ఎవరికి తెలియదు. మీరు అన్నట్టు కొన్ని మూవీస్లో జూనియర్ ఆర్టిస్ట్ వర్క్ చేశాను అన్నారు కదా, లైక్ వీ వాంట్ టు నో ఎందులో చేశారు ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను. హిట్ 2 మూవీ అడవిశేష్ గారిది. దాంట్లో నేను జస్ట్ ఒక యాంకర్ రోల్ చేశాను, న్యూస్ యాంకర్. ఓకే ఓకే, ఇవన్నీ బిగ్ బాస్ ఎంటర్ అవ్వక ముందు అవన్నీ. సో అలా చేసి లైక్ ఎవరైనా చిన్న దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవ్వాలి. సో నేనేమంటే నేను చులకనగా ఫీల్ అవ్వను నేను ఆ జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను అని చెప్పి, బికాజ్ ఐ స్టార్టెడ్ దేర్, ఐఎమ్ హియర్ నౌ, ఐఎమ్ డూయింగ్ ఎ గుడ్ క్యారెక్టర్స్, ఐఎమ్ డూయింగ్ విత్ ప్రభాస్ గారు. ఐఎమ్ సో గ్లాడ్ టు టెల్ దాట్. ఎప్పుడు దేనిలో ఇదంతా సీక్రెట్, బట్ I'm doing with Prabhas. నాకు తెలిసి స్పిరిట్ కాదు నేను గెస్ట్ చేస్తున్నా, మీ మెంబర్ చెప్పద్దు. ప్రశాంత్ నీల్ గారిది ఉంది ఎందులో, నేను గెస్ట్ చేసుకోలేదు. I'm such excited. వెళ్ళారా సెట్స్ లోకి? వెళ్ళబోతున్నారా? కలిసారా ఆయన్ని? Oh my god. He's handsome. అయ్యో చార్మింగ్, బ్లషింగ్ వచ్చేస్తుంది. He's a darling. Oh, he's really darling. ఎంత కూల్గా ఉంటారు తెలుసా, హంబుల్గా ఉంటారు. అండ్ తను తీసుకొచ్చిన ప్రాన్స్ కర్రీ, ఓ ఫుడ్ అల్టిమేట్. నేను నా లైఫ్లో లైక్ ఆయన ఇంట్లోంచి వచ్చిన ప్రాన్స్ కర్రీ, మామిడికాయ అండ్ ప్రాన్స్ ఇంకెప్పుడు తినలేదు నేను లైఫ్లో. ఇంకా ఎప్పుడైనా తింటానని కూడా నాకు తెలియదు, అంత బాగుంది. అండ్ అది నేను ఇంకేం చెప్పకూడదు యాక్చువల్గా. సీన్స్ పడ్డాయిపోయినా ఆయనకు. ఓ చాలా చాలా పెద్దగా పడింది. ఇంకా అయిపోయినా ఆపలేమైతే అలా చూసుకున్నాం అక్కడ థియేటర్లో. ఎప్పుడు జరిగింది ఇదంతా? చెప్పకూడదు, చేస్తున్నాను. ఇంకా అల్లరి నరేష్ గారితో చేస్తున్నా. దాంట్లో కూడా మంచి క్యారెక్టర్, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సరే ఓకే, నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతా. సరే సినిమా చెప్పొద్దు, క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పొద్దు, ఎప్పుడైందో చెప్పొద్దు, సీన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి పోనీ, ఎలా జరిగాయి? చాలా బాగా వచ్చాయి. అండ్ నాకు ప్రభాస్ గారి కాంబినేషన్ పడింది. ఆయన చూస్తే మాటలు రావట్లేదండి బేసికల్లీ. యాక్చువల్గా మాట్లాడాను, బట్ ఆయన అంత హంబుల్గా కూర్చొని ఉండే వాళ్ళు లేచి నిలబడి మరీ మాట్లాడతారు తెలుసా ఎవరు వచ్చినా. అండ్ నాకు అది చాలా ఇష్టం. హీఈస్ అ వెరీ కైండ్ హార్టెడ్. ఆ ఫుడ్ తీసుకురావడం అంటే లైక్ చిన్న పిల్లల్లో ఉంటారు సెట్లో, ఇలా కూర్చొని ఉంటారు, నార్మల్గా ఉంటారు. చాలాసార్లు నార్మల్గా ఇలా పక్క నుంచి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రభాస్ గారు ఉన్నారు అంటే నాకు అనిపించదు అలా. సడన్ గా వెళ్ళిపోతాం, మళ్ళీ ఇటు చూసిన ఇక్కడ నుంచి వెళ్ళారు, నేను ఇక్కడ నేను చూడలేదు. అంత అంటే అంత కామ్ గా ఉంటారు, ఆయన కూర్చొని ఉంటారు. ఇంకేం మాట్లాడదు మనం, మూవీ వచ్చిన తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకుండొచ్చు. ఎక్కడ మీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ, ఏం చదివారు, ఏంటి అసలు? ఐ వాస్ బోర్న్ ఇన్ చెన్నై, మై గ్రాండ్ మదర్స్ ప్లేస్. ఓకే. అండ్ దాని తర్వాత నేను నగిరిలో పెరిగాను. నగిరి తిరుపతి దగ్గర నగిరి. రోజా ఎమ్మెల్యే ఒకప్పుడు నగిరిలో. సో దాని తర్వాత నేను తిరుపతిలో వర్క్ చేశాను. ఓకే, బిఫోర్ ఫిల్మ్స్ కి ముందు ఏమైనా వర్క్ చేశారా మీరు? చేస్తాను. ఓకే ఓకే ఓకే. ఎనీ ఐటీ జాబ్, సాఫ్ట్వేర్ ఆర్ ఎల్స్ ఏమైనా ప్రైవేట్ కంపెనీ? ఐ కేమ్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. సో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళ అంతా లైక్ ఏం చదువుకున్నా వచ్చే జాబులు చిన్నవిగానే ఉంటాయి. అండ్ ఆ టైంలో నేను మంచిగానే సంపాదించాను, లైక్ 30,000-40,000. అండ్ ఐ వర్క్డ్ ఇన్ ఎ గోల్డ్ షాప్. ఓకే ఓకే. యాజ్ అ సేల్స్ పర్సన్గా జాయిన్ అయ్యి, సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యి అక్కడ లైక్
ఒక సీనియర్ పొజిషన్లోకి వచ్చాను అండ్ అంతా ఏం చేశాను అక్కడ. ఇప్పుడు యూజువల్లీ అంటే ఎంత ప్యాషన్ ఉన్నా మనకంటూ మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ అన్నప్పుడు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఇంటికి ఇంత హెల్ప్ అవుతుంది, నా మేక్ ఓవర్కి ఇంత హెల్ప్ అవుతుంది, నేను దాని నుంచి మారలేను, నాకు ఒక 40-50 ఈ మంత్ ఎర్న్ అవుతుంది అన్నప్పుడు దాని నుంచి ట్రాన్స్ఫర్మేషన్కి కొన్ని రిస్క్ తీసుకోవాలి. అంటే నన్ను జాబ్కి వెళ్ళొద్దని చెప్పి ఆపేశారు, అమ్మాయిలు జాబ్కి వెళ్ళకూడదు అది ఇది ఇది అని బ్లా 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 అని. సో ఆ టైంలో అండ్ అట్ ద సేమ్ టైం కోవిడ్ వచ్చింది అండ్ డాడీ హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆఫ్టర్ దట్ I don't want to be in that place actually because they stopped me from working. It was like hell because my dad was my biggest supporter. I love him so much. He's my everything. తను లేదు ఆ ప్లేస్లో నేను అక్కడ ఉండాలని నాకు అనిపించలేదు. ఇంట్లోంచి పారిపోయాను. నేను వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను, అక్కడే కొన్ని రోజులు ఉన్నాను, కొన్ని మంత్స్. అప్పుడు కోవిడ్లో జాబ్స్ దొరకకపోతే ఒక హోటల్లో వెయిట్రెస్గా చేశాను. ఓకే. ఇంకా అక్కడ కొన్ని రోజులు ఉన్నాను అండ్ ఒక 20,000 అలా ఎర్న్ చేసుకున్నా. బట్ నేను ఇంట్లోంచి పారిపోయినప్పుడు మాత్రం ఐ వాజ్ లైక్ ఓన్లీ 100 రూపీస్ ఇన్ మై హ్యాండ్, నథింగ్ ఎల్స్, నో బ్యాగ్, నో క్లోత్స్, నథింగ్, ఓన్లీ 100 రూపీస్ ఇన్ మై హ్యాండ్. తిరుపతికి వచ్చాను. అక్కడ మళ్ళీ ఏదో ఒక జాబ్ చేసుకొని, దానికి ముందు నేను జాబ్ బయటకు వచ్చి ఇండిపెండెంట్గా నేను బతకక ముందు, లైక్ నేను జీవించడం స్టార్ట్ చేయక ముందు ఐ వాజ్ అ వెరీ డమ్ ఫెలో. ఎంత డమ్ అంటే నాకు ఏం తెలియదు ప్రపంచం, ఎవరేం చెప్పినా అంతే ఉండే. కానీ నేను నేర్చుకున్నా బయటకి రావడము, ఇండిపెండెంట్గా బతకడం. అండ్ అంటే లైక్ లైఫ్ చాలా నేర్పించేస్తుంది అక్కడికే, మనకి ఎవ్వరు లేదన్నప్పుడు. నాకు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి రూమ్లోనే నేను పడుకున్న, అమ్మాయి నేను ఒకటే పిల్లో బెడ్షీట్ షేర్ చేసుకొని తన ఫుడ్ నాకు పెట్టడం, ఇలా ఒక 1 month. అండ్ 1 monthలో నేను జాబ్ చేసి శాలరీ వచ్చింది. నేను దాని తర్వాత మేమిద్దరూ సపరేట్గా రూమ్ షిఫ్ట్ అయ్యాం, మేమంతా జరిగింది. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చి ఆబ్వియస్లీ కష్టాలు ఉంటాయి. ఇక్కడ కష్టాలు పడి మళ్ళీ హాస్టల్, నేను అక్కడ నుంచి జాబ్ చేసి అప్పుడు ఇంటికి పంపించాల్సింది లేదు కదా. సో నా దగ్గర ఒక 20,000 వరకు పెట్టుకుని, ఇంకా నాకు ఇక్కడంతా లేదు, ఇంకా నాకు ఎవరు లేదు. ఐ వాంట్ టు మేక్ మై డాడ్ ప్రౌడ్. ఇక్కడ ఉంటే జరగదు. ఏముంది వెయిట్రెస్గా చేసుకుంటూ, సేల్స్ గర్ల్గా చేసుకుంటే ఎన్ని రోజులు పైకి ఎదగాలనుకున్నా. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద క్రౌడ్. లైక్ ఎలాగంటే అందరూ బక్రాల్లా తల ఊపి అదేమంటారు సంథింగ్ ఆ మందలో అలా ఉండకూడదు అనుకున్నా. ఐ వాంట్ టు షైన్ బ్రైట్, వాంట్ టు ప్రూవ్ మై డాడ్ దట్. ఆస్క్ యూ డైరెక్ట్లీ వన్ క్వశ్చన్. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎంత సక్సెస్ అయినా సరే. సో ఒక ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి వెయిట్రెస్గా చేసి, గోల్డ్ షాప్లో వర్క్ చేసి, జాబ్ చేసి, బిగ్ బాస్ వచ్చి, ఈ జర్నీలో ఒక సినిమాస్ గురించి ట్రై చేస్తే, ఇప్పుడు కూడా సినిమాస్ గురించి ట్రై చేస్తున్నప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ ఎవ్రీ మెన్ విల్ సీ, అంటే లైక్ ఎలా చూస్తారనేది నీకు తెలుసు, అని స్పెషల్గా చెప్పక్కర్లేదు. హవ్ యూ కూప్ అప్ విత్ దోస్ సినారియోస్? అవి దాటుకొని రావడానికి ఎలా చంపుకున్నావు కొన్ని విషయాల్ని, లేదంటే ఎలా దాటుకొని వచ్చావు, ఏ మాటలతో చెప్పుకొని బయటకు వచ్చావు, ఏం చేసావు? అంటే ఒకటే అంటే లైక్ మెన్ అంటే కామన్గా అందరూ మెన్స్ ఒక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. బట్ ఫైనలీ దే ఆర్ మెన్ ఓన్లీ. వీళ్ళందరినీ దాటుకొని మనం ఒక సొసైటీలో బతకాలి, మనకు నచ్చినట్టు మనం అంటూ ఉండాలి అంటే ఫస్ట్ మనకి ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటివి చెప్పినా, ఎలాంటి మాయమాటలు చెప్పినా నమ్మకుండా, ఒకటి అంటే మనం నమ్మింది మనం చేయాలి. అంటే లైక్ ఒక గుడ్ పాత్లో వెళ్ళాలి, మనకు కావాల్సిందే మనం చెయ్యాలి. మన కెరియర్ మనం ఏదనుకుంటే అదే వేలో వెళ్ళాలి. కానీ ఎవరన్నా చెప్పి మోసపోవడం చాలామంది జరుగుతూ ఉంటాయి. ఎవరైనా మోసం చేస్తారా ఈ జర్నీలో? నాయని చేయలేరు. ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ వన్. నేను చెప్పాను కదా, లైఫ్ లెసన్స్. లైఫ్ అనేది మనకు ఒకటి నేర్పిస్తుంది. ఎప్పుడైతే మనం ఇంట్లోంచి బయటకు వచ్చి సింగిల్ ఉమెన్గా మనం బతకడం స్టార్ట్ చేసి ఒక లైఫ్ లీడ్ చేసిన తర్వాత మనకు తెలిసిపోతుంది మనల్ని అంత ఈజీగా ఎవరు మోసం చేయలేరు. ఎందుకంటే లైఫ్ లెసన్స్ నేర్చుకొని రాకముందు చిన్నపిల్లలుగా నేను కూడా ఒక కాలేజ్ స్టూడెంట్గా ఉండి ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు నేను మోసపోయి ఉండొచ్చు మేబీ. బికాజ్ అప్పుడు నాకు లైఫ్ తెలీదు. నేను కష్టాల్లో పడి లేచి వెళ్ళాను కాబట్టి నేను ఎవరిని నమ్మను. అదొకటి నాకు చాలా హెల్ప్ అయింది. నేను మెన్స్ని అస్సలు నమ్మను. ఐ హేట్ మెన్స్ ఎ లాట్. ఇప్పుడు ఇలా బిఫోర్ ఐ మెట్ మై మ్యాన్
ఎప్పుడు నిన్ను తన్ని కలవక ముందు వరకు ఐ హేట్ మెన్ ఎ లాట్. ఓకే, ఎందుకు? నేను ఎంతవరకు హేట్ చేశానంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రెండ్స్ అడుగుతారు కదా, వీళ్ళు నార్మల్గా అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నీకు లేదా, ఇలాంటి కైండ్ ఆఫ్ అడుగుతుంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. సో వాళ్ళు నన్ను డేటింగ్ యాప్స్లో లైక్ మాట్లాడు వీళ్ళు అది అని రైట్స్ వాళ్ళు నాకు నేర్పించారు. సరే, ఓకే, నాకు లిటరల్ ఇంట్రెస్టే రావడం లేదు. విత్ ఇన్ 1 డేలో ఆ యాప్ని డిలీట్ చేసా. ఇంకా లైఫ్ అనుకున్నాను ఎక్కడో దగ్గర ఒక మంచి పార్ట్నర్ దొరుకుతారేమో అని ఒక చిన్న hope తో. ఐ ట్రైడ్. ఓకే, సో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకా అంటే వీ హ్యావ్ సమ్ లెస్బియన్స్ ఆల్సో ఇన్ అవర్ బ్యాచ్. అచ్చా. సో వాళ్ళు ఇంకా అనుకున్నాను, నువ్వు ఖచ్చితంగా నీకు అబ్బాయిల మీద రావట్లేదు కాబట్టి నువ్వు లెస్బియన్ అని. దే థింక్ లైక్ దట్. అండ్ తర్వాత నో నాట్ లైక్ దట్. ఇప్పుడు వాళ్ళకి ప్రూవ్ చేయాలి. ఐఎమ్ ఫుల్ స్ట్రైట్ అండ్ ప్రూవ్ చేయాలని కూడా నాకు అనిపించలేదు. దే ట్రైడ్ దేర్ బెస్ట్ బట్ ఐఎమ్ నాట్. అంటే అఫ్ కోర్స్ నువ్వు అన్నట్టు ఒక హార్ట్ బ్రేకింగ్ థింగ్స్ అయినప్పుడు, లేదా మనకి కొన్ని అవిగేషన్స్ కన్నా ప్యాషన్ ఎక్కువ అయినప్పుడు మనం వేరే థింగ్స్ కొంచెం మనం సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే, ముందు అది అవ్వని దాని తర్వాత మిగతా చూసుకుందా అనే టైప్లో కూడా కొంతమంది. మీరు అడిగిన క్వశ్చన్కి లూపింగ్ బ్యాక్ టు ద కాన్వర్సేషన్, మనం ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగారు కదా, మీరు ఎలా దాటుకొని మనుషుల్ని లైక్ మెన్స్ని దాటుకొని బయటకు వచ్చారనేది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరిని నమ్మలేదు. అందుకే నేను ఎవరి దగ్గర మోసపోకుండా ఈ స్టేజ్లో ఉన్నా ఇప్పటికీ. అండ్ ఐమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్. హార్డ్ వర్కింగ్, మన హార్డ్ వర్క్ మన గుడ్, లైక్ మనం ఎవరికైనా గుడ్ చేస్తే అది మనకి ఆబ్వియస్లీ తిరిగి వస్తుంది. అదే నేను చేస్తూ వచ్చా. అండ్ వర్కింగ్ హార్డ్, చాలా హార్డ్ వర్క్ చేశాను ప్రతిరోజు. ఫస్ట్లో అయితే చాలా ఏడ్చేదాన్ని ఆబ్వియస్లీ హాస్టల్లో. బట్ అన్నిట్లో నుంచి నేను నేర్చుకుంటాను. ప్రతి దాంట్లో ఒకరోజు మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా దాంట్లోంచి నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. నేర్చుకొని ఒకరోజు తప్పు జరిగితే ఇలా తప్పు చేయకు, ఇలా చేసినందుకు ఇలా జరిగిందని నేర్చుకొని మళ్ళీ అవి చెయ్యను. అందుకే నేను స్ట్రాంగ్గా నిలబడగలిగాను. అండ్ ఐ హ్యావ్ ద ప్యాషన్ టువర్డ్స్ మై డాడ్ ఇన్ ద ఇండస్ట్రీ. బికాజ్ తను రావాలనుకున్నాడు, నేను రావాలనుకున్నాను. మా ఫాదర్ కోసం నేను వచ్చాను. అది నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నేను పట్టించుకోలేదు. చాలామంది డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు, తప్పుగా బిహేవ్ చేయడానికి ట్రై చేశారు. అండ్ నా దగ్గరకు వచ్చేసరికి అది వర్కౌట్ అవ్వలే చాలామందికి. బికాజ్ నేను వాళ్ళ తాటి తీస్తానని తెలుసు వాళ్ళకి. నాతో భయపడతారు కొంచెం. ఇప్పుడు చాలా వైరల్ అయింది బిగ్ బాస్ ముందు ఆర్జీవి గారితో ఆ వీడియో కానీ సంథింగ్. ఎవ్రీవన్ ఒక అమ్మాయి ఆర్జీవి గారితో కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్స్ చేసేవి, కానీ బయట అనుకునే సోషల్ మీడియాలో అనుకునే థింగ్స్ మీకు తెలుసు. స్పెషల్గా ఎనీథింగ్ హ్యాపెన్ విత్ ఆర్జీవి గారు అన్నప్పుడు కింద కామెంట్స్ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఆర్జీవి గారి గురించి వాళ్ళకి నిజంగా తెలిస్తే వీళ్ళు అలా మాట్లాడరు. ఈ ఇండస్ట్రీలోనే హీఈస్ అ జెంటిల్మెన్, హీఈస్ అ లవ్వింగ్ పర్సన్. అండ్ ఆయన దగ్గర అమ్మాయిలకి ఉన్న సేఫ్టీ ఇంకెక్కడ ఎవరి దగ్గర దొరకదు. ఐ హేట్ మెన్స్ అంటాను కదా, బట్ నేను ఆర్జీవి గారిని అప్పటి నుంచి కూడా జెంటిల్మెన్ అని అంటాను. ఎందుకంటే తను ఏదైనా ఉంటే కెమెరా ముందే డైరెక్ట్గా ఏదైనా హగ్ చేసుకోవడం కానీ కిస్ చేయడం కానీ ఏదైనా అంతవరకే. మిస్బిహేవ్ హీ నెవర్ డస్ దట్. తను ఎప్పుడు చెయ్యరు కూడా. ఆర్జీవి ఇస్ ద గ్రేట్ పర్సన్, హంబుల్ పర్సన్. అండ్ మనసులో ఆయన చాలా చిన్న పిల్లవాడు. అందరికీ అది అస్సలు అర్థం కాదు. బికాజ్ ఆర్జీవి అంటే కెమెరా ముందు ఆయన 100 చెయ్యని, బట్ ఇట్ డజంట్ మీన్ హీ ఈజ్ లైక్ దట్ పర్సన్ అని. సో ఇప్పుడు ఈ కెరియర్ గ్రాఫ్ చూసినప్పుడు అపార్ట్ ఫ్రమ్ బిగ్ బాస్ పక్కన పెడితే మీరు చేసిన కొన్ని ఫిలిమ్స్ కానీ ఆర్టిస్ట్గా వర్క్ చేసేటప్పుడు ఎనీ ఈ థింగ్స్ ఫేస్ చేస్తారా? మేనేజర్ కానీ ఆర్ ఎల్స్ ఆఫీస్ బాయ్ కానీ మీరు ఏంటి ఇలా యాక్ట్ చేస్తున్నారు, ఇంకా బాగా చేయొచ్చు కదా, టైంకి రారు అసలు, లేదంటే మీకు ఎందుకు ఇవ్వాలి ఆప్షను, మీరు ఏం యాక్టింగ్ వచ్చు, ఇట్లాంటివి ఏమైనా వచ్చాయా? ఇట్లాంటివి ఫస్ట్లో ఏంటి అంటే ఇలాంటివి కాదు, కొన్ని మేనేజర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి మ్యాక్సిమం. దాని తర్వాత మేనేజర్ ఇష్యూస్ లైక్ ఫస్ట్ నాకు ఒక డైరెక్టర్తో గొడవ జరిగింది. హీఈస్ నోవేర్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ అంటే ఫస్ట్ నుంచి కూడా లేదు. ఏదో షార్ట్ ఫిలిం చేస్తా అంటే దాని తర్వాత ఆ డైరెక్టర్తో కొన్ని ఇష్యూస్ వచ్చింది. దాని తర్వాత అర్థమైంది నేను ఎవరితో ఫైట్ చేయకూడదు, ఇక్కడ గొడవ పడకూడదు. గొడవ పడితే మూవీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అంటే అర్థమైంది. నేను చెప్పాను కదా, గొడవ పడిన తర్వాత నేను నేర్చుకుంటాను అంటే నాకు ఏదైనా గుడ్ జరిగినా బ్యాడ్ జరిగినా నేర్చుకుంటానని. దాని తర్వాత అర్థమైంది మూవీలో అందరితో మంచిగా ఉండాలి, మనకు వచ్చింది మంచిగా ఉండడం.
అండ్ వాళ్ళు ఎలాగున్నా మనకి అవసరం లేదు, దాన్ని పట్టుకొని ఎందుకు థింక్ చేసి అని అనుకోవాలి అని చెప్పి అప్పుడు ఇంకా దాని తర్వాత డిసైడ్ అయ్యా. దాని తర్వాత నుంచి నేను అందరితో అంటే మన ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అందరితో హ్యాపీగా మంచిగా ఫుల్ జాలీగా ఉంటాను. నేను సెట్లో ఫుల్ ఫన్నీగా ఉంటాను అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తా అండ్ వెళ్ళేటప్పుడు అందరికీ బాయ్ చెప్తా. నేనంటే చాలా మందికి ఇష్టం, చాలా మంది లైట్ మెన్స్తో కూడా మాట్లాడతా అండ్ కెమెరాస్ గురించి నాకు ఎందుకో ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా, వాళ్ళు యాంగిల్ చెప్తారు, ఈ లెన్స్ ఇదని చెప్తారు. నేను సెట్లో ఉన్నప్పుడు అందరితో మాట్లాడతాను. నేను నా షార్ట్ అయిపోయింది, నా వెళ్ళి ఇలా కూర్చోవడం, పక్కకి వెళ్ళడం, క్యారవాన్లో కూర్చోవడం ఇది చేయను. మానిటర్ పక్కన కూర్చుంటాను. మానిటర్ పక్కన కూర్చుంటే యాక్టింగ్ నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అండ్ నేను అలా నేర్చుకున్న యాక్టింగ్ బాగా. అండ్ అవతల వాళ్ళు ఏదైనా చేస్తుంటే డైరెక్టర్ వాళ్ళకి ఇది కాదు ఇది అని చెప్పినప్పుడు కూడా ఓకే డైరెక్టర్ ఇలా కావాలనుకుంటున్నారు. సో అది నేర్చుకొని నేనేం చేశాను, ప్రతి క్యారెక్టర్కి డైరెక్టర్ దగ్గర అడగడం స్టార్ట్ చేశాను. సో ఈ క్యారెక్టర్ నేను ఇలా కావాలా, మీరు ఇలా అనుకుంటున్నారా? సో నేను క్లారిటీ తీసుకొని చేస్తా. ఇప్పుడు చేసిన అందరూ దేవుడి దయ వల్ల మ్యాక్సిమం అంటే లైక్ సింగిల్ షాట్ అని చెప్పను, ఫస్ట్ 1-2 కెమెరా గ్లిచ్ సంథింగ్ ఏదో టెక్నికల్ బ్లర్ అయ్యి థర్డ్ టెక్లో డన్ అంటే చాలా మంచి పేరు వచ్చింది. యాక్టింగ్లో కూడా ఆబ్వియస్లీ అందరూ చాలా బాగా చెప్పారు అండ్ నా స్క్రీన్ ప్రజెన్స్ కెమెరాలో చాలా బాగుందని చెప్పారు. పెద్ద డైరెక్టర్ గారు కూడా అలానే చెప్పారు అండ్ దేవకట్ట గారు కూడా స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. నేను చెప్పా కదా ఇప్పుడు చాలా జరుగుతుంది. పేర్లు అయితే నేను చెప్పలేను బట్ ఇన్సిడెంట్ చెప్తున్నా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను దేవకట్ట గారితో వర్క్ చేశాను అండ్ చాలా మంచి డైరెక్టర్స్తో వర్క్ చేయబోతున్నా. ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమంటారంటే మనం ఎంత అంటే లైక్ మనకు అన్నీ ఉన్నా, అందం ఉన్నా, టాలెంట్ ఉన్నా, యూ హ్యావ్ టు ఆస్క్. అంటే వాళ్ళకి మనం కళ్ళల్లో పడాలి, వాళ్ళ క్యారెక్టర్ మనకి సూట్ అవుతుంది లేదా తెలియాలి, మనమే అడగాలి అంటారు కదా. హ్యావ్ యు ఎవర్ హెసిటేట్ అంటే అంటే ఇట్ ఈస్ ఈజీ టు కాంటాక్ట్, అంటే నీకు కాంటాక్ట్ అవ్వడానికి ఈజీ అయినప్పటికీ ఎప్పుడైనా హెసిటేట్ ఫీల్ అయ్యావా? బాబీ గారు ఒకటి చెప్పారు, బాబీ డైరెక్టర్ గారు. సో ఐ వెంట్ హిస్ ఆఫీస్ ఫర్ ఆడిషన్ అండ్ ఒక మూవీలో కోసం నార్మల్గా. సో నేను రోజు మీకు గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఇవి చెప్తే అలా అంటే లైక్ బాగోదు కదా, అందుకే పెట్టను అండ్ లైక్ ఐ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ జరిగింది అండ్ ఆడిషన్ కూడా ఇచ్చాను. ఈ కైండ్ ఆఫ్ జరుగుతుంటే ఆయన ఒక మాట చెప్పారు, అంటే లైక్ చిరంజీవి గారు కూడా ఆయన గ్రేట్గా చెప్పారు. ఆయన కూడా చిరంజీవి గారి ఫ్యాన్. మనం అందరికీ తెలుసు చిరంజీవి గారు ఎంత అంటే చిన్న దగ్గర నుంచి ఎదిగారు. ఆయన కూడా నార్మల్గా అప్పట్లో డైరెక్టర్స్కి వెళ్ళి మాట్లాడేవారంట డైరెక్ట్గా. అండ్ అప్పట్లో ఎక్కువ ఫోన్స్ కావు కదా, ఆయన వెళ్ళి మాట్లాడేవాళ్ళంట, గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళంట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ హెసిటేట్ అవ్వకుండా తను వెళ్ళి అడిగారు కాబట్టి, అంటే అంత డౌన్ టు ఎర్త్ ఉండి తను లైక్ అలా ఎదిగారు కదా, ఇంకా చాలా ఇలా మాట్లాడుకోవడం. సో నేను వాళ్ళ లైఫ్లోంచి అన్నీ తీసుకుంటా, మంచివన్నీ తీసుకుంటా అండ్ ఐ లవ్ దట్. చిరంజీవి గారే వెళ్ళి అలా చేసి అంటే తన కెరియర్ కోసం అంత పెద్ద స్టార్గా ఎదిగినప్పుడు మనం ఎంత చిన్న వాళ్ళం, మనం ఒకరిని వెళ్ళి అడగడానికి ఏమైంది? ఎందుకంటే వాళ్ళు కూడా చాలా లైక్ ఒక డైరెక్టర్ అంటే వాళ్ళకి 100 థింగ్స్ ఉంటాయి. ఒక్క ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయడం కాదు కదా, వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఒక మూవీ గురించి మొత్తం హ్యాండిల్ చేయాలి. అలాంటప్పుడు మనం వెళ్ళి వాళ్ళని అడగడం తప్పే కాదు. వాళ్ళని లైక్ మన బాధ్యత, మనం ఉన్నామని గుర్తు చేయడం అని నేను అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు కొన్ని థింగ్స్ ఎలాగైనా అడగాల్సినవి ఏంటి అసలు ఆ ఫోటోషూట్స్ ఏంటి? ఇజ్ ఇట్ నెసెసరీ? అంటే ఒక గర్ల్గా నువ్వు చెప్పు, ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉండేటప్పుడు ఈ ఫోటోషూట్స్ అంటే నన్ను అడిగితే నెసెసరీ అనే చెప్తా. యూ హ్యావ్ టు షోకేస్ యువర్ బ్యూటీ టు ద ఆడియన్స్ ఆర్ ఎల్స్ డైరెక్టర్స్. కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా నీ కింద పోస్ట్లోనే అడుగుంటారు, ఏంటి అంతలాగా షోయింగ్ ఎందుకు, వై దోస్ కైండ్ ఆఫ్ ఫొటోస్? అడిగే వాళ్ళకి నువ్వేం చెప్తావు? లైక్ ఇట్స్ మై చాయిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మై చాయిస్. అంత అవసరమా అంటే ఇట్స్ మై చాయిస్ ఆబ్వియస్లీ. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఐ కెన్ డూ. దేర్ ఇస్ నో రైట్ టు స్టాప్ మీ. దేర్ ఇస్ నో వన్ టు స్టాప్ మీ. మై మ్యాన్, he's never stopping me. Then who the
hell are you to asking me to stop and like not about you all the commentators like who are commenting me. నాకు ప్రాబ్లం లేదు, నా బాయ్ ఫ్రెండ్కి ప్రాబ్లం లేదు, అండ్ హీఈస్ మై మ్యాన్, హీఈస్ మై ఫర్ ఎవర్ లైఫ్, అండ్ తనకే ప్రాబ్లం లేదు, అండ్ వీఆర్ హ్యాపీ టుగెదర్ అండ్ దే ఆర్ నాట్ సీ అండ్ లైక్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు హ్యాపీగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దే ఫీలింగ్ జెలస్ ఆల్సో అండ్ జెలస్తో అలా వస్తుంది. నేను చెప్తాను వాళ్ళకి, బట్ బ్యాడ్ కామెంట్స్ రాసి వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ గుడ్ కామెంట్స్ రాస్తే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను మ్యాక్సిమం. ఓకే ఓకే, నేను చాలా తక్కువ సార్లు కామెంట్స్ చూస్తా, కానీ గుడ్ కామెంట్స్ రాస్తే మాత్రం నేను రిప్లై ఇస్తా. ఓకే. సో రీసెంట్గా ఒక మేమ్ బాగా సర్క్యులేట్ అయింది, మీ దాకా వచ్చిందా పని మీ గురించి, మీరు మీ బాయ్ ఫ్రెండ్ కలిపిన ఒక పిక్స్, మిర్రర్ తీసుకున్న పిక్స్, కొంతమంది ఇదేంటి నేను ఇన్స్టాగ్రామా బెడ్రూమ్ అనుకుని నేను లోపలికి వచ్చాను అన్న పిక్స్ కూడా వచ్చాయి. వాట్ అబౌట్, ఏం చెప్తారు దాని కామెంట్, ఏం చెప్తారు? ఐ థింక్ ఇట్స్ నాట్ లైక్, అది నాకు ఎలా చెప్పాలి అని అర్థం కావట్లేదు. అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. అది లైక్ ఆ మీమ్ కాదు, మీమ్ వచ్చిన తర్వాత చాలా మంది అడిగేసరికి ఇంకా వద్దులే అని చెప్పి తీసేసాను ఆ పిక్. ఓకే. అండ్ వీఆర్ గుడ్ లుకింగ్, వి బోత్ లుకింగ్ గుడ్, అండ్ వి టుక్ సెల్ఫీ, మిర్రర్ సెల్ఫీ, అండ్ అది చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకో అది పోస్ట్ చేశాను. గౌతమ్ ఏంటి, ఎలా తెలుసు అసలు గౌతమ్ గురించి ఏం చెప్తారు? ఈ లవ్ స్టోరీ ఎక్కడ చెప్పలేదు అనుకుంటాను నాకు తెలిసి. యాక్చువల్లీ మేము 2 years నుంచి ఒకరినొకరు తెలుసు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, అంత ఏం లేదు. బట్ ఒక కాన్సర్ట్కి వెళ్ళాం, మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళాను విత్ మ్యూచువల్ ఫ్రెండ్స్, తను కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా నార్మల్గా ఆ సింగర్ బేసికల్లీ మా ఇద్దరికి ఫేవరెట్ అనమాట. అండ్ ఆ పార్టీ ఎంజాయ్ చేసిన తర్వాత ఆఫ్టర్ పార్టీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నాము. ఆఫ్టర్ సో లాంగ్ టైం ఫ్రెండ్స్ కలిస్తే తెలిసిందే కదా, టాపిక్స్ వస్తాయి, మాట్లాడుకుంటూ ఉంటాము. మేము ఒక 4 hours మాట్లాడుకున్నాం అందరు కలిసి. అంటే చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. అండ్ నేను కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ థింకింగ్ పర్సన్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తా, అందరిలా థింక్ చేయను. నా వే ఆఫ్ థింకింగ్ స్టైలే వేరుగా ఉంటుంది. అండ్ నన్ను అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టం, ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు. అందుకే నాకు అంటే లైక్ బిగ్ బాస్లో కూడా ఇంట్లో ఉన్నప్పుడు నాకు అన్ప్రిడిక్టబుల్ ఇనాయా అని ఒక పేరు ఇచ్చారు అక్కడ. సో ఇలా చాలా ఉంటుంది. అంటే నా మూవ్ కూడా అర్థం కాదు. బట్ ఆ 4 hours కాన్వర్జేషన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే, 4 hoursలో నా ఫ్రెండ్స్ మధ్య ఎన్ని టాపిక్స్ వచ్చినా ప్రపంచం గురించి అంతా మాట్లాడుకున్నాం, అవుట్ ఆఫ్ ద వరల్డ్ కూడా మాట్లాడుకున్నాం, యూనివర్స్, స్పిరిచువాలిటీ అండ్ నార్మల్ టాపిక్స్, ఎవ్రీథింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం కలిసినప్పుడు ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మా ఇద్దరిది వే ఆఫ్ థింకింగ్ సేమ్, ఇట్స్ మ్యాచ్ లైక్ 100%. వీఆర్ ద సేమ్ థింకింగ్ కైండ్ ఆఫ్ పర్సన్స్. అండ్ హీఈస్ ద అవుట్ ఆఫ్ బ్లూ మూన్. అంటే అప్పటి వరకు లేనిది కైండ్ ఆఫ్ గుడ్ ఫీలింగ్ క్రియేటెడ్. దాని తర్వాత వి స్టార్టెడ్ టాకింగ్ టు ఈచ్ అదర్. అప్పటి వరకు నంబర్ ఉన్నా కూడా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. దాని తర్వాత మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఎప్పటి వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ ఆ మాటల్లో అర్థమైంది ఏంటంటే, ఆ మాటలు ఇంకా వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపించేసింది. ఇట్ వాస్ టూ మచ్ స్ట్రాంగ్. నాకు ఎప్పుడు ఆ ఫీల్ రాలేదు ఎవరితోనూ. హీఈస్ మై సోల్ మేట్. ఈ కాలంలో లవ్ జెన్యూన్ గా ఉంటుందా అని అంటున్నారు. అంటే నాకు అర్థం కాలేదు తన్ని కలిసినంత వరకు. నాకు ఇప్పటి వరకు ఎవరి మీద రాని ఒక ఫీలింగ్ తన మీద వచ్చింది. అండ్ చాలా గట్టిగా లోపల నుంచి అనిపించింది ఏంటి అంటే, మా ఇద్దరిది ఈ జన్మలో బంధం కాదు, 2 జన్మల ముందు నుంచి మా బంధం ఉంది అని అనిపించింది. అంత స్ట్రాంగ్ అయిపోయాం మేము. ఎవ్రీవన్ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళక ముందు వీళ్ళే మన కోసం పుట్టారు, వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి, మనం చేయాలనుకున్న వాళ్ళు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. యువర్ ఇన్ ద ఫీల్డ్, ఒక యాక్ట్రెస్గా చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు మీట్ సమ్ డైరెక్టర్స్, యూ హ్యావ్ టు మీట్ సమ్ మేనేజర్స్, యూ హ్యావ్ టు వర్క్ విత్ ద పీపుల్. ఆయనకి ఎంత ట్రస్ట్ ఉండాలి, ఈ ట్రస్ట్ ఇష్యూస్ని ఎలా మేనేజ్ చేస్తారు, అండ్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాల్సి వస్తుంది, నువ్వు దానికోసం ఏం తగ్గాల్సి వచ్చింది? నాకేం తగ్గాల్సి రాలేదు యాక్చువల్గా. అండ్ ఈ డిస్కషన్స్ అంతా నాకు ఫస్ట్ నా థాట్ ప్రాసెస్లో కూడా ఇదే ఉంది. ఎందుకంటే ఐఎమ్ డీలింగ్ విత్ ద మెన్ వరల్డ్ యాక్చువల్లీ.
ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అన్న తర్వాత ఆబ్వియస్లీ కైండ్ ఆఫ్ రూమర్స్ కానీ ఇది కానీ అది కానీ చాలా వస్తూనే ఉంటాయి. అండ్ అలాంటప్పుడు మనం ఒక పార్ట్నర్తో ఉన్నప్పుడు హౌ యు ఆర్ గోనా డూ అని ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఏం చేయబోతాం, ఏం వస్తుంది అని ఒక భయం ఉంటుంది. కానీ తన దగ్గర నుంచి నాకు ఎంత ట్రస్ట్ వచ్చిందంటే హీ బిలీవ్స్ మీ విత్ లైక్ హీ ట్రస్ట్ మీ విత్ హిస్ లైఫ్. He never ask anything, ఎవరితో మాట్లాడావు, ఎవరితో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? No. He has faith in me and trust on me and he loves me so much. And నేను ఆడిషన్కి వెళ్తున్నా కూడా అంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పి నన్ను పంపిస్తాడు. He won't ask anything and he's trusting my love and I'm loving him so much. And we have a trust on each other and we are not in a open minded relationship like that. అలా ఏం లేదు. మేము మెచ్యూర్, మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అని. We are very loyal to each other. We are happy. Like we are పొసెసివ్నెస్ కూడా లేదు నీకు కూడా ఏ ఇన్సెక్యూరిటీస్ పొసెసివ్నెస్ ఏమీ లేవు. possessiveness kind of obviously ప్రతి అమ్మాయికి ఉంటుంది. ఎందుకు తన దగ్గర ఎందుకు ఉండదు అంటే ఆబ్వియస్లీ తను ఎవరితో మాట్లాడు. And I have access to his phone. He have access to my phone. Okay. We are transparent and we talk a lot. నేను ఏం జరిగినా తనతో గంటలు ముచ్చట్లు చెప్పుకుంటాను. అండ్ తను నాకు అన్నీ చెప్పుకుంటాడు. We know each other's everything. And వాట్ అంటే లైక్ నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు జనాలు. నార్మల్గా ఎలా ఉంటారో నాకు ఒక లవ్ రిలేషన్లో ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ I had him in my life. I'm having him. Like తను ఉన్నాడు నాతో. అది ఐఎమ్ వెరీ గ్లాడ్ తను నాతో ఉన్నందుకు. తన లాంటి పర్సన్ ఇంకెవరికి దొరకరేమో. మేబీ హీఈస్ ద వన్ పీస్. మామూలుగా చెప్పట్లేదు. హీఈస్ ద వన్ పీస్. అండ్ తను రిలేషన్షిప్ కోచ్ కూడా. రిలేషన్షిప్ కోచ్? Yeah, he's a relationship coach and a wellness coach. He's a psychiatrist kind of. అచ్చా. Okay. He's a martial arts Dan 4. మార్షల్ ఆర్ట్స్ లో ఇప్పుడు కరాటే ఉంది. బ్లాక్ బెల్ట్ తీసుకుంటారు తెలుసు కదా. సో బ్లాక్ బెల్ట్ అంటే మనకి చాలా గ్రేట్ అంట. బ్లాక్ బెల్ట్ తర్వాత గ్రాండ్ మాస్టర్ Dan 1, Dan 2, Dan 3. He's a Dan 4. అచ్చా. Okay. He can sign for someone's black belt. ఇప్పుడు ఎవరికైనా బ్లాక్ బెల్ట్ కావాలంటే తను సైన్ చేయొచ్చు. Okay. సో తను అంతా ఉంది తనకి. అండ్ హీజ్ అ బయోమెడికల్ ఇంజనీరింగ్. దాని తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్లో అది సమ్ న్యూ జెర్సీలో ఇంకేదో చేసి వచ్చాడు. అది అంటే లైక్ ఆఫ్టర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ తర్వాత ఇంకా చాలా ఇయర్స్ చదువుకొని వచ్చాడు. హీఈస్ అ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ హీ హ్యాస్ ద మెచ్యూరిటీ. నో వన్ హ్యాస్ దట్. అండ్ తనకు ఉన్నంతగా తనకి తెలుగే చాలా తక్కువ వచ్చు. తనతో మాట్లాడి నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను చాలా వరకు. అండ్ తను ఆర్మీ స్కూల్లో చదివాడు. హిందీ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే ఓవర్సీస్ నుంచి వచ్చాడు కదా ఇక్కడ చదువుకొని. అలా మేము తన వల్ల ఇంకా నేను కూడా మార్షల్ ఆర్ట్స్ క్లాస్కి జాయిన్ అయ్యాను. అండ్ తను రోజు జిమ్ చేస్తాడు. డిసిప్లైన్ ఎక్కువ. తన గురించి నేను ఇంకా చెప్పాలంటే ఇంకొక 1 hour మాట్లాడుతూ వద్దు ఇంకా చాలు. ఓకే. మొత్తం బ్లష్ వచ్చేసి చెప్పగానే మొత్తం 2 years. అంటే లవ్ స్టార్ట్ అయ్యింది ఎన్ని డేస్ అయింది? ఇట్స్ బీన్ రీసెంట్లీ ఇన్ ద సెన్స్ అప్రాక్సిమేట్లీ చెప్పగలిగితే ఫెబ్ నుంచి మేము మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఇట్స్ బిట్వీన్ సమ్వేర్ మార్చ్ ఆర్ మే, మార్చ్ ఏప్రిల్. మార్చ్ ఏప్రిల్. ఐ మీన్ డూ యు బిలీవ్ అంటే లైక్ దే చామ్ వి నెవర్ ప్రపోజ్డ్ ఈచ్ అదర్ టిల్ నౌ. అంటే లైక్ ఇప్పుడు ఆ ఫోటో చూసిన తర్వాత మీరు ప్రపోజ్ చేసుకోవక్కర్లేదు. యాక్చువల్లీ యువర్ ఇన్ లవ్ అని ఎవరికైనా అర్థం అవుతుంది. దట్ మచ్ వి డోంట్ నీడ్ ఎ ప్రపోజల్. అర్థమైందా? వి ఆర్ ఇన్ సేమ్ 100% లవ్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే తను ఒక డౌట్ వస్తుంది కదా, తిను మనల్ని అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడా, తిను మనల్ని లవ్ చేస్తున్నాడా, మనము తిను అంటే లైక్ ఎక్కడైనా మనం డిచ్ చేస్తాడా అనే ఒక ఇది ఉంటుంది కదా. అలా ఇద్దరికి ఎప్పుడు కలగలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచి మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము అప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ స్టార్ట్ అయిపోయింది. అలా 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 తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాత ఇట్స్ లైక్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నా లైఫ్ కి తనే ఇంకా ఇంకేవర్ లేదు. మీరు ఇప్పుడున్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ డేస్ లో ఉన్న ఏ లవర్స్ గానే ఉంటాయి. బట్ ఇదే చామ్, ఇదే లాయల్టీ, ఇదే లవబిలిటీ అనేవి ఎంతవరకు ట్రావెల్ అవుతాయని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇట్స్ ఫర్ ఎవర్.
దిస్ ఇస్ ఐ హోప్ సో, ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సూపర్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పవు ఇప్పుడైతే, అంటే శివం చేస్తాను. బజే ఆగస్ట్ 1st వస్తుంది. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాం. ప్లీజ్ అందరు వెళ్ళి వాచ్ చేయండి. ఎక్కువగా ఏడ్చింది దేనిలో నువ్వు, అంటే లైక్ ఏ మూమెంట్, ఫాదరా లేదంటే సినిమాస్ గురించా లేదంటే బిగ్ బాస్ లో జరిగిన సిచ్యువేషన్స్ గురించా? నీ లైఫ్ లో బాగా సాడ్ పార్ట్ అంటే ఏం చెప్తావు? ఆబ్వియస్లీ ఫాదర్ అనే చెప్తాను. ఎందుకంటే నేను ఒక 6 months ఏడ్చాను. ఒక రోజు కాదు, 6 months ఏడ్చాను నేను. ఐ హ్యావ్ బీన్ ఇన్ వెరీ టూ మచ్ ఆఫ్ డిప్రెషన్. నేను ఎవరితో మాట్లాడలేదు. నేను హాల్లో పడుకునేదాన్ని. ఎక్కడైతే మా డాడీని పడుకోబెట్టారు అక్కడ పడుకునేదాన్ని. అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ 6 months ఏడ్చానంటేనే ఇంకేం చెప్తాం అంత. నేను ఐమ్ కంట్రోలింగ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు. అండ్ నేను మంత్లీ 1 or 2 days, వీక్లీ 1 day, ఒక డే పెట్టుకుంటాను. ఐల్ సిట్ అండ్ టాక్ విత్ మై డాడ్. ఐల్ టెల్ ఎవ్రీథింగ్. లైక్ లేకున్నా నేను మాట్లాడతా. ఎందుకంటే ఆయన ఉన్నారు నాతో అని నా ఫీలింగ్. ఆయన అన్నీ వింటున్నారు. ఇండస్ట్రీలో చెప్తారు కదా, ఒక లక్ కలిసి రావాలి. మనకి ఎంత ఉన్నా ఒక అదృష్టం, ఒక ఎంత గింజైనా ఉంటేనే మనకి కలిసి వస్తుంది అంటారు కదా. నాకు అదృష్టం అని నేను నమ్మను. మై డాడ్ ఈజ్ విత్ మీ అండ్ హీఈస్ మూవింగ్ ఫార్వర్డ్ ఎవ్రీథింగ్. అంతే. తనే నాకు అన్నీ ఉండి నడిపిస్తున్నాడు నా బండిని. అంతే. ఓకే. రెమ్యూనరేషన్ ఎంత? ఫస్ట్ రెమ్యూనరేషన్ మీద 500. సినిమాస్కి వచ్చాక 500. హైయెస్ట్ చూసావా? అప్పుడేమనిపించింది? హైయెస్ట్ ఈజ్ 24 lakhs అబౌట్. బిగ్ బాస్ అని చెప్పడం. ఓకే. సో వాట్స్ యువర్ ఫీలింగ్? 500 సంపాదించిన ఒక అమ్మాయి 24 lakhs సంపాదించిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ నా పట్టుదల. పట్టుదల ఒకటి ఏంటంటే, మనం చేయలేము అనుకుంటే చేయలేము. మనము ఈ ఇంపాసిబుల్ని కూడా చేయగలం అనుకుంటే ఏదైనా చేయగలం. నేను ఏదైనా చేయగలను నేను నా మీద నేను నమ్ముకున్నాను. అండ్ ఐ గాట్ దట్. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా అయిపోయేది అదే అలా కాదు. ఇది కాదు, నాకు దీనికంటే పెద్ద గోల్స్ ఉన్నాయి. నేను ఇంకా ఎక్కువ, నాట్ ఓన్లీ మనీ, ఐ వాంట్ టు గెయిన్ ద ఫేమ్, మనీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ హ్యావ్ మోర్ గోల్స్. నేను ఎక్కడికైనా వచ్చిన తర్వాత సాటిస్ఫై అవ్వను. అది ఎందుకో, నాకు ఎంత వచ్చినా ఐ వాంట్ సాటిస్ఫై. ఎందుకంటే అక్కడ నుంచి నాకు ఇంకొకటి కనిపిస్తుంది. ఇది చిన్నగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫేమ్ వచ్చింది, ఏదైనా వచ్చినా చిన్నగా అనిపిస్తుంది నాకు. అరే నేను ఇంకా కావాలి. అండ్ ఇది ఓకే, ఎంత వచ్చినా ఓకేనే. ఓకే. సో ఎంత అమౌంట్ కూడా చూసారు ఒక టైంలో చూసేసరికి. కానీ ఇప్పుడు ఆర్టిస్టులు అనే వాళ్ళకి ఎంత వచ్చినా దే హ్యావ్ టు మెయింటైన్ దెమ్సెల్వ్స్ కదా. సో వాళ్ళ అటైర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, దానిలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ దానికే పెట్టాల్సి వస్తుంది. అండ్ మన సేవింగ్స్, ఎక్స్పెండిచర్, ఇవన్నీ హౌ డూ యూ మేనేజ్ దీస్ ఆల్ ద థింగ్స్? బికాస్ ఎందుకంటే నీకు బ్యాక్గ్రౌండ్ లేదు అన్నావు, సింగిల్ పెన్నీ కూడా నువ్వే సంపాదించుకుంటున్నా అన్నావు. అండ్ ఆ మెయింటెనెన్స్ అనేది మనం పీపుల్కి, సొసైటీకి చూపించకపోయినా మనం ఉండే ఫీల్డ్కి చూపించాలి. మీరు అడిగింది నిజమే. మెయింటెనెన్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. నెలకి ఖచ్చితంగా 1,00,000 నుంచి 2 లక్షలు అయితే అవుతుంది. 100% అవుతుంది. ఎంత కాదనుకున్నా, ఎంత తక్కువలో చేసినా 1 lakh, 1.5 to 2 lakh. దిస్ ఇస్ మై మినిమం మంత్లీ బడ్జెట్. దానికంటే ఇంకేదైనా ఎక్కువ, నాకు ఇది కావాలి, నాకు అది ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇన్స్టా ఎలా హెల్ప్ అవుతుంది నీకు? ఇన్స్టా చాలా బాగా హెల్ప్ అవుతుందండి నాకు. అండ్ నేను ప్రమోషన్స్ అవి ఇవి చేస్తూ ఉంటా. కొన్ని ఫోన్స్ ప్రమోషన్ చేస్తున్నా. ఇంకొన్ని రోజుల్లో బ్రాండ్ అంబాసిడర్ అవుతానేమో ఒక ఫోన్కి. ఐ డోంట్ నో, మేబీ హోపింగ్ ఫర్ దాట్. అండ్ ఇంకా కొన్ని రియల్ ఎస్టేట్స్వి చేస్తున్నాం. ఇలా కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్. దీనివల్ల అంటే లైక్ ఎవ్రీ మంత్ ఐ గాట్ సంథింగ్ న్యూ అండ్ ఇట్స్ గోయింగ్ లైక్ రొటేషన్, లైక్ ఇలా 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 వెళ్ళిపోతుంది. అండ్ నేను ఎప్పుడు అప్పులు చేయను. నాకు అప్పులు చేయడం ఇష్టం ఉండదు. అండ్ దట్స్ ద వన్ బెస్ట్ పార్ట్. ఏదొచ్చినా అంటే నాకు అప్పులు చేసే వాళ్ళు కావాలని చేయరు, బట్ నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి అప్పులు అంటే భయం. మా ఇంట్లో చూసాను కాబట్టి నేను, అందుకే నేను లైఫ్లో అప్పులు చేయకూడదని డిసైడ్ అయ్యా. అందుకే ఏది ఈఎంఐస్ కానీ, లోన్స్ కానీ, ఐ డోంట్ వాంట్ దట్ బర్డన్. ఇప్పుడు నేను నా దగ్గర లేకపోయినా కూడా ఐ కెన్ బీ సర్వైవ్. ఆల్మోస్ట్ నేను మ్యాక్సిమం టైమ్స్లో మేకప్ లేకుండానే తిరుగుతాను. నేను ఒక మేకప్ ప్రోడక్ట్ కొన్నానంటే మినిమం ఒక 6 months వస్తుంది. సో మేకప్ మీద నాకు ఎందుకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వదు. మ్యాక్సిమం
6 monthsకి ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో కావాలన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటే చాలు. అండ్ నేను ఎక్కువ ఖర్చు పెట్టేది క్లోత్. డివోషనలా మీరు? డివోషనలా? ఐఎమ్ స్పిరిచువల్. డివోషనల్ అంటే కైండ్ ఆఫ్ ఒక దేవుడిని మనము అనుకుంటారు. స్పిరిచువల్ ఈజ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. స్పిరిచువల్ మన యూనివర్స్ లైక్ ఒక ఎనర్జీ, వైబ్రేషన్స్ ఇవన్నీ మీద నమ్మడం అండ్ సమ్ పవర్ ఈజ్ దేర్ అన్నట్టు యూనివర్స్ మనల్ని నడిపిస్తుంది. దీని గురించి దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను. అండ్ మేనిఫెస్టేషన్ ఇవి. మీకు మేనిఫెస్టేషన్ వర్క్ అయిందా? ఆబ్వియస్లీ ఇట్ విల్ వర్క్ అండి. హౌ డు యు వర్క్ ఇట్ అవుట్? అంటే మీరు ఏదైనా మనకి కావాలి అనుకున్నప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఐ డోంట్ హ్యావ్ దట్ అంటే అందరు నాకు చెప్పేసారు నీకు రాదు ఇయర్ అని చెప్పి. నేను ఎంత మేనిఫెస్ట్ చేసుకున్నానంటే నేను అక్కడ ఉన్నట్టు అక్కడికి వెళ్ళినట్టు వెళ్ళొచ్చిన తర్వాత జరిగేవన్నీ కూడా చేసుకున్నాను. అండ్ ఐ వాస్ థింకింగ్ అంటే పిచ్చోళ్ళు అయిపోయాను నేను. అంత ఎక్కువ థింక్ చేస్తున్నా. ఇస్ దట్ వర్క్ అయిందా? అంటే నిజంగా నేను బిగ్ బాస్కి వెళ్ళానా లేదా? అంటే నిజంగానే ఒక పర్సన్ మేనిఫెస్టేషన్ చేసుకుంటే నిజంగానే వర్క్ అవుతుంది అంటారా? అంటే మనం నమ్మాలి, మనం ఎనర్జీస్ని నమ్మాలి, వైబ్రేషన్ నమ్మాలి, మనకు వచ్చే సైన్స్ని నమ్మాలి. అండ్ మనము మీరు ఏ దేవుడిని ప్రే చేసినా ఆ దేవుడిని అంటే లైక్ గట్టిగా మీ మనసారా అంత మీ ఫెయిత్ ఫుల్లీ పెట్టి నమ్మండి. ఇట్ విల్ వర్క్. మెడిటేషన్ విల్ వర్క్. మెడిటేట్ చేసుకుంటూ మీరు చేసుకోవచ్చు. అండ్ పడుకునే ముందు నాకు ఇలా కావాలి, ఇలా కావాలి అని మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ మనం దాని గురించి అవతల వాళ్ళతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం డిస్కస్ చేస్తే అవి ఎప్పటికీ జరగవు. మీరు ఏం థింక్ చేస్తున్నారు, మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటే అది డిస్కస్ చేయకూడదు. ఓకే ఓకే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. పీపుల్ హ్యాస్ టు నో. సమ్ పీపుల్ నిజంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఉండాలి కదా. కొన్ని సాధించాలనుకున్న వాళ్ళకి వాళ్ళ యాంగ్జైటీ ఆర్ ఎల్స్ డిప్రెషన్, మెంటల్ ఇల్యూజన్ ఇలాంటి ఉండే వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఉండొచ్చు, అది ఎవరికైనా రావచ్చు. దాన్ని కంట్రోల్ చేసుకోవడం మన చేతిలో ఉంటుంది. బికాజ్ అందరి సిచ్యువేషన్స్ లో ఒకటే లాగా ఉండదు. మనం ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ ఏంటంటే సడన్ గా ఇలా తీసుకెళ్తుంది, ఇలా తీసుకొస్తుంది, మళ్ళీ ఇంకెక్కడికో పడేస్తుంది మళ్ళీ. కానీ ఎప్పుడైనా ఇక్కడ పడినప్పుడు ఖచ్చితంగా పైకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఒక బాల్ ఇలా వెళ్తే అక్కడ ఉండిపోదు కదా, పైకి వస్తుంది కదా. ఎంత ఫోర్స్గా పడితే అంత ఫోర్స్గా పైకి, డబుల్ ఫోర్స్తో పైకి వెళ్తుంది. సో మనము పైకి వచ్చే దారిని ఆలోచించాలి. అక్కడికి వెళ్ళిపోయి మనం డిప్రెషన్లో ఉండకూడదు. మన థాట్స్ని మార్చుకోవాలి, పాజిటివిటీలో కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ కొత్త విషయాలు తెలుసుకోవాలి, మన యాన్సిస్టర్స్ గురించి తెలుసుకోవాలి. నేను ఎక్కువ దీని గురించి రీసెర్చ్ చేస్తాను. నేను రామాయణం, మహాభారతం దీని గురించి కూడా చదువుతూ ఉంటా. అండ్ చాలా బుక్స్ చదువుతూ ఉంటాను, నేను తెలుసుకుంటూ ఉంటాను. సారీ టు డిస్టర్బ్ యూ. అంటేనే అంటే ఒక రిలీజియస్ డిస్క్రిమినేషన్ చేయట్లేదు, బట్ నువ్వు ఇప్పుడు అడిగావు కాబట్టి నేను అంటే ఒక మాట వచ్చింది కాబట్టి రామాయణం, మహాభారతం గురించి చదువుతానన్నా అని. వాట్ అబౌట్ దట్? ఏంటి? ఐమ్ ఇండియన్. Of course. అంటే I'm not a Muslim, I'm not Hindu, I'm not Christian. I'm Indian, just Indian. I want to be Indian. ఇండియన్లో ఉండాలి. కానీ మనం ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి. సో నేను ఎవరిని తక్కువ చేయను, ఎవరిని వీళ్ళే గ్రేట్ అని నేను చెప్పను. అన్నీ హిస్టరీస్ తెలుసుకుంటా. బికాజ్ ఐ వాంట్ టు లెర్న్ అంటే లైక్ చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఆ విషయాలు ఎవరికి తెలియని విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. నాకు హిస్టరీస్ ఇష్టం బేసికలీ. అండ్ చిన్నప్పటి నుంచి కూడా హిస్టరీలో ఎందుకో కైండ్ ఆఫ్ చిన్న ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నాకేంటంటే ఏలియన్స్ గురించి కూడా నేను చూస్తూ ఉంటా వీడియోస్. అండ్ వాళ్ళ గురించి ఏదైనా కొత్త రీసెర్చ్ వచ్చినా నేను చూస్తాను దాని గురించి. నాకు అవన్నీ ఇష్టం. అండ్ అవుట్ ఆఫ్ ద యూనివర్స్ ఎలా క్రియేట్ అయింది, అక్కడ నుంచి స్టోరీస్. నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ అని చెప్తున్నా కదా. సో హీ మ్యాచ్ మై ఎనర్జీ. ఖురాన్ చదివా. గీత, భగవద్గీత నేను టోటల్లీ చదవలేదు. ఐ రెడ్ బైబుల్. యాక్చువల్గా బైబుల్ నేను ఎందుకు చదివానంటే అది తెలుగులో ఉంది యాక్చువల్గా. అండ్ భగవద్గీత నాకు ఈజీగా దొరకలేదు. బట్ నేను వీడియోస్ చూస్తూ హిస్టరీ తెలుసుకుంటూ, కొంతమంది దగ్గర విని తెలుసుకొని, కొంతమంది స్పిరిచువల్స్ లైక్ డివోషనల్ కొన్ని వీడియోస్ చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ పేర్లు నాకు రావు కానీ కొన్ని బాబాస్ కైండ్ ఆఫ్ వాళ్ళు చెప్తుంటే వింటూ ఉంటాను. భగవద్గీత కొన్ని శ్లోకాలు, Day 1 భగవద్గీత అని కొన్ని వస్తూ ఉంటాయి కొన్ని పేజెస్లో, ఇన్స్టాగ్రామ్లో. అవన్నీ తెలుసుకుంటూ ఉంటాను నేను. అండ్ భగవద్గీత అంటే నాకు ఎందుకో దొరకలేదు. ఈసారి నేను చదవాలనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఖురాన్, బైబిల్ చదివేశాను. యా. అండ్
తెలుగు లైక్ భగవద్గీత అండ్ రామాయణం ఇవి రెండు చదవాలి. కెన్ ఐ ఆస్క్, ఓకేనా, అంటే నీకేం అర్థమైందో నాకు తెలుసుకోవాలండి. ఇప్పుడు ప్రాఫెట్ మహమ్మద్ చెప్పిన ఖురాన్ గురించి అంటే లైఫ్ని ఎలా లీడ్ చేయాలంటే ఏం చెప్తావు ఖురాన్ చదివిన తర్వాత? దేంట్లో అయినా ఉండేది ఒకటే అండి, కైండ్నెస్ ఉండాలి. అండ్ మనము ఎవరిని తొక్కకూడదు, మన వల్ల ఎవరికి బాధ కలగకూడదు, మనము కావాలని చేయకూడదు. మనం మన లైఫ్ అంటే లైక్ అవతల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ తిండిని మనం లాక్కోకూడదు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. మనం సొసైటీలో ఉన్నప్పుడు మన వల్ల ఎవరికి హాని కలగకూడదు. అది డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మనం చూసుకోవాలి. అండ్ కుదిరితే మన వల్ల సహాయం చేయాలని మాత్రం అన్నిట్లో ఉండేది. మీరు కైండ్ హార్టెడ్గా ఉండండి, మంచిగా ఉండండి. మంచినే ప్రమోట్ చేస్తున్నారు ఎవరైనా. అండ్ భగవద్గీత అయినా రామాయణం దాంట్లో కూడా చాలా వరకు మంచినే ప్రమోట్ చేస్తున్నారు కదా అందరు. దాంట్లో అంటే ప్రమోట్ చేస్తున్నారంటే జనాలకు అది నేను చెప్తుంది. బుక్స్లో ఉన్నవి కూడా అదే. ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ గుడ్. మనం మంచిగా ఉండాలి, మనతో పాటు ఉండే వాళ్ళతో మనం చాలా మంచిగా ఉండాలి అనేది నేను ఎండ్ ఆఫ్ ద డే కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే అదే. బీ గుడ్, గుడ్ విల్ రిటర్న్ యూ. గుడ్ ఓన్లీ, నాట్ బ్యాడ్. గుడ్. మనం ఇప్పుడు ఒకరికి గుడ్ చేసి మనం ఏదైనా బాధలో కష్టాల్లో వెళ్ళినా ఇట్ విల్ సస్టైన్ ఫర్ నాట్ లాంగ్ టైమ్. లైక్ అది చాలా రోజులు చాలా సేపు ఉండవు. అండ్ ఈజీగా దాని తర్వాత ఇంకా చాలా బెటర్ డేస్, బెటర్ థింగ్స్, ఇంకా గుడ్ థింగ్స్ జరుగుతాయి. ఓకే, ఇది నేను లైఫ్లో చూసా. సూపర్. సో ఇది అనదర్ షేడ్ అనమాట. కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఎవరికి తెలియదు, ఇది చాలా మంది తెలియదు యాక్చువల్గా నేను ఎంత స్పిరిచువల్గా మాట్లాడతానని. ఎవరు నీ ఫేవరెట్ హీరో, యాక్టర్ కానీ? అంటే తెలుగులో అని చెప్పాలి, నార్మల్గా నాకు చాలా నచ్చిన హీరో అని చెప్పాలా? రెండు చెప్పు. నేను ఎప్పుడు ఇవే చెప్తాను. నాకు దుల్కర్ సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ సీతారామం అండ్ కన్నులు దోచే ఆ మూవీ ఎందుకో చాలా నచ్చారు. దాని తర్వాత సీతారామంలో ఆయన ఫిదా అయిపోయాను. అండ్ ఆబ్వియస్లీ మనకి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చేష్టం. కలిసారు ఎప్పుడైనా? లేదు, ఇంకో కలిసే ఛాన్స్ రాలేదు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. అండ్ ఈజ్ అ డిప్యూటీ సీఎం, ఇంకా ఎక్కడ వస్తుందో అనిపిస్తుంది. అండ్ నేను ఆయనతో వర్క్ చేయాలని నా ఫీలింగ్. దేవుడు అది కూడా, ప్లీజ్ గాడ్ గివ్ మీ ఛాన్స్ విత్ వర్కింగ్ విత్ లైక్ పవన్ కళ్యాణ్ గారు. నీకేమైనా పొలిటికల్ టచ్ ఉంది? లేదండి, నాకెందుకు పొలిటికల్ టచెస్. పొలిటికల్ టచ్ ఫ్యూచర్లో చూసుకున్నాను. ఫ్యూచర్లో ఉంది ఆలోచన, ఇప్పుడు లేదు. ఉంది. ఉంది. సొసైటీకి ఏమైనా పొలిటికల్ గా వర్క్ చేయాలి, చాలా చేయాలని ఉంది. బట్ కొన్నిసార్లు మనము కొన్ని వేస్ ఎంచుకుంటేనే చేయగలము. అండ్ ఇప్పుడే నేను ఆ వే ఎంచుకోవాలనుకోలేదు. పొలిటికల్ వేగా జనాలకి వెళ్ళి సహాయం చేయడం, దాంట్లో చాలా మందికి మనం చాలా చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను ఉన్న వేలో కొంతమందికి కొంచెం చేయొచ్చు. నేను నిజంగా చాలా మందితో చాలా మంచిగా ఉంటాను. నాకు రోడ్ మీద ఎవరైనా కనిపించినా కూడా లైక్ వాళ్ళని అలా వదిలేసి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాను. అవంతా నేను చెప్పను కూడా. అండ్ రీసెంట్లీ ఒక్కటైతే గౌతమ్, హీజ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తను చూసా ఇన్స్టాలో మీరు పోస్ట్ పెట్టారు, చాలా మంది అడిగారు. వీడియో యాక్సిడెంట్ అయిపోయి పడిపోయింది. 2.5 లైక్ ఏంటది నైట్ 2:30 నాట్ 2:30కి తను హాస్పిటల్ అంటే అంబులెన్స్ వచ్చే వరకు తను అలా పట్టుకొని ఉన్నాడు ఇక్కడ అలా. అండ్ తన ఆర్గన్స్ అంతా బయటకు వచ్చింది పాపం. అంటే లైక్ మేము హెల్ప్ చేసాం ఆ టైంకి. అంబులెన్స్ పిలిచాను, అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్ళారు, ఇదంతా ట్రాఫిక్ క్లియర్ చేసాము అంతా చేసి. అంటే వితిన్ ½ an hourలో తన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. కానీ ఇట్స్ ఫేట్, మల్టిపుల్ ఆర్గన్ డ్యామేజ్ అయింది. హీస్ నో మోర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇనయ. కొన్ని నిన్ను డిప్రెషన్కి లోన్ చేసే క్వశ్చన్స్ అడిగుంటాయి, సారీ. బట్ ఐ వాంట్ టు నో మీ అనదర్ షేర్ తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి అన్ని అడిగాను అనమాట. నేనేం డిప్రెషన్లో లేను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. నౌ యు ఆర్ హ్యాపీ, ఐ కెన్ అండర్స్టాండ్. బికాస్ మీ పార్ట్నర్ ద్వారా ఎంత హ్యాపీగా ఉన్నారో అర్థమైంది. అందరూ హ్యాపీగా ఉండండి ప్లీజ్. నో మోర్ గొడవలు. మీ పార్ట్నర్తో ఏదైనా మీకు రిలేషన్షిప్ గైడెన్స్ కావాలంటే నాకు గౌతమ్కి మెసేజ్ చేయండి. గౌతమ్ హీ విల్ టీచ్ యూ బెటర్. అవునా? నేను మీ బాయ్ ఫ్రెండ్ నెంబర్ తీసుకుంటుంది. Superb. All the best for your future endeavors. Thank you. So that's it, guys. This is Ajamahi signing off.